అభివృద్ధిని బలవంతిప్ప విచారణ అభివృద్ధిని బలవంతిప్ప విచారణ ఫాదర్ని వెంటనే బలవంతిప్ప విచారణ ఫాదర్ని వెంటనే బలవంతిప్ప ఫాదర్ని వెంటనే మా సంఘ ఆస్తులను మా విశ్వాసాన్ని పూజ చేయడానికి కుమార్ ఫాదర్ పూజ చేయడానికి విశ్వాసం కోల్పోయిన కుమార్ ఫాదర్ పూజ చేయడానికి వెంటనే బదిలీ చేయాలి సంఘం మీద పెట్టిన కేసులు కుమార్ ఫాదర్ సంఘం మీద పెట్టిన కేసులు కుమార్ సంఘం మీద పెట్టిన కేసులు కుమార్ ఫాదర్ సంఘం మీద పెట్టిన కేసులు ఫాదర్ని వెంటనే ఈ సమస్యపై విచారణ వెంటనే వారం వారాలు గుడికి వెళ్ళకపోతే సప్పసారి వెళ్ళిపోమన్నారు. 3-4 పెళ్ళిళ్ళు అయినోళ్ళకి సప్పసారి పెడుతున్నారు. అది మంచిగా చెడ్డ ఆలోచించండి మీరు. విచారణ ఆర్సీఎం సంఘం. నా పేరు సుధాకర్ అండి. నేను ఈ సంఘంలోనే సభ్యుడిని. అయితే మా బలవంతిప్ప విచారణ అయ్యి ఇది మూడో టర్ను. అయితే 2 ఫాదర్లు వచ్చారు, అభివృద్ధి చేశారు. నివాసం ఉండడానికి ఒక గృహాన్ని కట్టారు, తర్వాత ఏమో స్కూల్ కట్టారు, తర్వాత గ్రౌండ్ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. అన్ని అభివృద్ధి పదంలో నడిచే విషయంలో పీటర్ ప్రసాద్ ఫాదర్ బదిలీ మీద వెళ్ళిపోయారు. తర్వాత డి కొల్లు మరియరాజు కుమార్ ఫాదర్ అనే ఆయన బదిలీ మీద మా ఆర్సీఎం చర్చికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన కాడి నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది ఆగిపోవడమే కాకుండా ఈ ఆర్సీఎం విచారణకు ఒక 5 సంఘాలు దీనికి ముడిపడి ఉన్నాయి. ఆ సంఘాల్లో కూడా విభేదాలు రావడం, గొడవలు జరగడం, పాస్టర్ల మీద కేసులు పెట్టడం గతంలో కూడా జరిగింది. ఆ విషయాల్లో కూడా మేము సంఘ పెద్దలు అందరూ ఎందుకు ఇవన్నీ అని మేము అడగడం జరిగింది. దాని విషయంలో కూడా మా మాట వినకపోయేసరికి సరే అని మేము దేవుడి విషయంలో గుడికి వెళ్ళడం చేస్తున్నామే తప్ప ఆయన విధంగా అయితే ఆయన ఇంతవరకు అయితే మారలేదు. మరియు సంఘంలో ఉన్న ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా ఆయన వచ్చి అడిగినా సరే సంఘస్థులను భయపెట్టడం. ఎలాగంటే నేను అడ్వకేట్ని, నాకు వేరే వాళ్ళు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నేను మీ మీద కేసులు పెడతానని భయభ్రాంతులు చేయడం, వీళ్ళందరినీ చెప్పడంతో వీళ్ళందరూ భయపడిపోయి ఫాదర్ని అడగడం మానేయడం వల్ల ఆయన ఇష్టానుసారంగా ఈ విచారణ నడపడం జరుగుతుంది. అయితే మొన్న 3 రోజుల క్రితం మా సంఘంలోని ఒక వ్యక్తి కొడుకు వివాహం జరపడానికి సంఘం వస్తే ఆయన మామూలుగా లెటర్ అడిగారు. లెటర్ ఇమ్మని అదే ప్రకటించటం అంటారు. ప్రకటించటం అని అంటే ఆయనేమో డిక్లరేషన్ ఫామ్ ఇమ్మని అడగడం జరిగింది. అది ఎంతకాలం నుంచి కూడా ఏ సంఘంలోని లేదు. డిక్లరేషన్ ఫామ్ అంటే నేను ఎస్సీని కాదని, బీసీసీ అని, నేను క్రిస్టియన్స్ అని అలాగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం వల్ల ఎస్సీలకు వచ్చే లబ్ధిని కూడా ఆఫ్ చేసి ఇక్కడ రాజకీయ పరంగా ఈయన ప్రవర్తించడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మొన్న సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా సంఘ పెద్దలు వచ్చి అడగడం జరిగింది. అడిగితే ఈ సంఘ పెద్దల్ని దురుసుగా మాట్లాడడం, ఇక్కడి నుంచి సంఘంలో నుంచి వెళ్ళిపోమంటాం, ఇవన్నీ చేస్తే ఈ సంఘం మాది అని వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసు పెట్టారు రూరల్ పోలీస్ స్టేషన్లో. పెడితే పోలీసు వారేమో ఎఫ్ఐఆర్ వేశారు. వీళ్ళు కూడా సంఘ పెద్దలు వెళ్ళి మేము జరిగింది అక్కడ ఆ విషయం కాదండి, ఇక్కడ ఎటువంటి మేము ఎవరికో పెళ్ళి ప్రకటన చీట్ కోసం వెళ్ళి అడగడానికి వెళ్ళాము, దాని గురించి మా మీద కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం, సరే మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం, మాది కూడా కేసు కట్టండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ అనేది వేయలేదు, కేసు అనేది కూడా కట్టలేదు. అయితే దాని విషయంలో మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరిగింది.
సంఘం దృష్టిలో రాత్రి మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సంఘస్థులు అందరూ ఫాదర్ గారిని ఇలాగ అడగడానికి వచ్చాం. అడగడానికి వస్తే నెక్స్ట్ టైము సంఘం చర్చిలోకి రావద్దని మిమ్మల్ని వెళ్ళేసానని అన్న మాటలు అనడంతో సంఘస్థులు అందరూ ఇక్కడే ఉండి ధర్నా చేయడం మొదలుపెట్టారు మార్నింగ్ నుంచి. కాబట్టి ఇవన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిశీలించి సంఘానికి న్యాయం చేసి మా సంఘాన్ని కాపాడవలసిందిగా పోలీసు మా విచారణ ఫాదర్ని బదిలీ చేయవలసిందిగా సంఘం తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. బలవంతప్పుడు ఆర్సీఎం సంఘం మా సంఘం ఒక వ్యక్తి అబ్బాయికి పెళ్లి జరగవలసి వచ్చిందండి. వచ్చి ఫాదర్ని అడిగారు పెద్దలు. ఆయన వచ్చి పెద్దలను అడిగితే పెద్దలు వచ్చి ఫాదర్ పెళ్లి చేయని అంటున్నాడు, కుక్క సీబాట్లు వేస్తున్నాడు, ఒక మర్యాద ఉండదు, ఏముండదు. ఇలా పెద్దలు పట్టించుకోరా, ఈ సంఘం ఇలాగే దిగజారిపోవాలా, మీరు దేనికి బాధ్యత తీసుకోరా అని అన్నారు. అంటే 5 పెద్దలు వచ్చి గ్రౌండ్లోకి ఫాదర్ని అడిగారు, ఏంటి మీరు వచ్చాక ఈ సంఘం అభివృద్ధి లేదు, ఒక్కొక్కరు సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు కనుక చేయలేదనుకోండి వెళ్ళిపోండి, మేము తాళాలు వేసుకుంటాము అని అన్నారండి పెద్దలు. ఆ మాటకి మా ఫాదర్ గారు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్దలు నన్ను కొడతాకు వచ్చారు. ఆ మాటకి ఇంకో 2 మాటలు వేసుకున్నారంటే ఎవరో పాటలు పాడే వాళ్ళ మీద ఇతను చేతులు ఎత్తన్నాడు అన్నట్టు ఇతను పెట్టుకున్న కంప్లైంట్ ఇండి అది. అలాగైతే ఈ సంఘంలో ఆ ప్రస్తావన రాలేదు. ఏంటంటే 4 సంవత్సరాలుగా చేస్తున్నాడంటే ప్రశాంతంగా చేసుకుని పోతున్నాడు. సంఘానికి న్యాయం జరిగినా జరగకపోయినా ఎవరో ఏం మాట్లాడలేదండి. ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది ఆలకించడం, కుక్క సీబాట్లు వేస్తాడు, వెళ్ళిపో గ్రౌండ్లోకి రావద్దని, ఒక్కళ్ళు కూడా గ్రౌండ్లోకి రానివ్వడం. అంతకుముందు వచ్చిన ఫాదర్లో స్కూళ్ళని హౌస్లని కట్టేళ్ళారు. ఆ హౌస్లన్నీ పాడు చేశారు. ఒకసారి ఫోటోలు తీసుకోండి, మీరు ఎలాగుందో ఈ విచారణ మీకే తెలుస్తుంది. ఆ తర్వాత పాప సంకీర్తనం అని ఉంటుందండి మాకు. అది పాప సంకీర్తనం చేతకి వెళ్తే అంటాడండి, మీరు ఏ పాపాలు చేయలేదా, ఎవరి పక్కనే పడుకోలేదా, అవి ఒప్పుకుంటాం అనేసి చిన్న దొంగతనాలు అయ్యి అంటావేంటమ్మా అని అంటారండి. అలాగే ఏ ఫాదర్ కూడా ఏనాడు చరిత్రలో లేని విషయాలు ఇతర చేసుకొస్తున్నాడండి. ఒక రౌడీజం చేస్తున్నాడు కానీ ప్రజల మనిషిగా అతను అయితే చేయట్లేదు. అతను పూజకి అనర్హుడు. నన్ను అడిగితే పూజ చేయడానికి కూడా అతనికి హక్కు లేదు. కాబట్టి ఈ ఫాదర్ మాకు వద్దు. ఈ ఫాదర్ని కనుక ఈ విచారణ నుంచి తొలగించకపోతే మాకు ఈ విచారణే వద్దు. ఇదిగో ఎంతమంది ఉండేవారు మా సంఘంలో, ఇప్పుడు 20 మందికి అంతే ఎక్కువ లేము. కారణం ఈ ఫాదర్ వచ్చారు. అందువలన అంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు ఒకసారి పరిశీలిస్తే దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మరి మా సంఘానికి ఏం చేస్తారో న్యాయం జరగాలి మాకు. అతను పెద్దల మీద పెట్టి కేసి విత్డ్రా చేసుకొని అంటున్నాడు. అంటే ఇదే రాముడు వెళ్ళి సేమ తొక్కాడంట. సేమ తొక్కి అమ్మ సేమ ఎడుతుంటే సేమ ఎందుకు ఎడుతున్నావమ్మ అంటే ఎవరన్నా నాకు అన్యాయం చేస్తే వచ్చి రాముడికి చెప్పుకునేదాన్ని, ఇప్పుడు ఆ రాముడే నన్ను తొక్కేశాడు అన్నట్టు ఉందండి ఇప్పుడు మా విచారణలో సమస్య. అతనే మాకు ఎంత అన్యాయం చేస్తే ఇప్పుడు సంఘ పెద్దలనే రోడ్డు మీదకి ఈడ్చేసి కేసులు పెట్టయితే మేము ఇంకెక్కడ చెప్పుకోవాలండి. బిషప్ కూడా ఏమీ స్పందించలేదు ఇంతవరకు. బిషప్ గారిని స్పందించకపోతే ఈ విషయం చాలా దాకా వెళ్తుంది, ఇంకా విచారణే ఉంటుంది. అది గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గొలవంతపు విచారణ సంగతిగా మాట్లాడుతున్నాం. ఒక కుమారుడు జ్ఞాన వివాహం నిమిత్తం అయితే మేము చర్చి కుమార్ పాల దగ్గరికి వెళ్ళాం. 5 రోజులు చేస్తున్నారు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు కుమారుడిని తండ్రిని రమ్మని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న బూతులు తిరిగితే వాళ్ళు మీకు పెళ్లి చేయను, బిషప్ పోతే చేస్తాను, లేదా ఆడితే చేస్తాను, ఈడొస్తే చేస్తాను, ఎవరిని చేయను ఆడిడని చెప్పేసి వెళ్ళిపోతే అలా వచ్చి మా దగ్గర చెప్తే మేము వచ్చి వాళ్ళతో మాట్లాడితే డిక్లరేషన్ అది అని అడిగాడు. ఇలాంటి సంఘాలన్నీ ఉన్న సంఘాలు 10 కుటుంబాలు మాకు ఆలస్యంలో 18 కుటుంబాలు వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా 92 కుటుంబాలు మట్టుగా ఉన్నాయి మాకు. సంఘం వచ్చిన కాడి నుంచి సంఘం అభివృద్ధి ఏమీ లేదు. సంఘాలను పాడు చేసేస్తున్నాడు. నేను ఆలస్యంకున్న నిబంధనలు కూడా లేకుండా చేస్తున్నాడు. మాది బిషప్ జాన్ నగర్ విచారణ అయితే మంచి కాకుండా విచారణ అన్నాడు. అది అక్కడ అభివృద్ధి సత్తిగా దివ్య కాకుండా ఆయన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నాడు. విచారణకు ఉన్నటువంటి ఎటువంటి కూడా లేకుండా చేస్తున్నాడు. ఆయన బలవంతపు విచారణ లేకుండా చూడండి. స్కూల్ అలా చేసాడు. స్కూల్లో పిల్లలు రానివాడు. ఈ ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే మీరు పేట ఫంక్షన్ చేసుకోవాలి. 8 అయితే గేట్లు పొద్దున వేసేస్తారు, సాయంత్రం 4 గంటలకు గేట్లు వేస్తారు. కనీసం ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోండి, గేట్లు కూడా తీసుకుంటాం. ఇది విచారణ లేకపోతే ఏంటని అర్థం కావట్లేదు. మా సంఘ పెద్దలపై 5 సంఘ పెద్దలపై కేసు పెట్టారు విచారణ ఫాదర్. మేము పోలీసు వారికి కూడా తెలియపరిచాము.
ఆ కేసు పెట్టారు కానీ మేము పెట్టిన కేసు కూడా పోలీసు వారు కట్టలేదు. వెళ్తే ఫాదర్ గారితోనే మాట్లాడుతున్నారు తప్ప మాకు ఎటువంటి మేము ఇక్కడికి వచ్చి బిషప్ తండ్రి గారికి పరిశీలించుకోవాలంటే అది అటువంటి కూడా మా దగ్గరికి వచ్చి పోలీసు వారు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి పోలీసు వారు ఫాదర్ గారు పెట్టి మీద కేసు పెట్టాం. మేము ఆ కేసు కూడా కట్టండి. మేము పైన ఉన్నటువంటి బిషప్ తండ్రి గారితో మేము మాట్లాడుకుంటాం. మేము పెట్టిన కేసు మీరు ఇమీడియట్గా కట్టవలసింది కోరుతున్నాం పోలీసు వారిని. విచారణ పాలన వెంటనే 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 సాంగస్తుల మీద పెట్టిన కేసును వెంటనే సాంగస్తుల మీద పెట్టిన కేసును వెంటనే సాంగస్తుల మీద పెట్టిన కేసును వెంటనే మా సంఘ ఆస్తులనే ఏంటంటే ఏమవుతుంది? కూర్చోండి అక్కడ మీరు కంగారు పడుతుంటండి. మీరెందుకు కంగారు పడతారా? విచారణ మాట్లాడితే ఎలాగ ఉందండి మరి దారుణంగా ఎలా ఉందండి దౌర్జన్యం? అధికారులు